నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఆంధ్ర రాష్ట్రం మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనడానికి నిదర్శనాలు చాలానే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏదైతే సంఘటన చోటు చేసుకుందో ఈరోజు చర్చనీయాంశంగా మారడమే కాదు, అందరి నుండి కూడా ప్రశంసలు అందుకుంటుంది. మరి ఆ అంశం ఏంటి, ఏం చోటు చేసుకున్నది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి మ్యామ్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ని, అలానే ఇక్కడున్న ప్రభుత్వాన్ని, ఇక్కడున్న క్రికెట్ అసోసియేషన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు చరిత్రలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి మేడం ఆ సంఘటన? అంటే మహిళా సాధికారత, మహిళలకి మనం ప్రత్యేకంగా స్థానం కల్పించాలి, మహిళలను గుర్తించాలి, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అది మాటలకి పరిమితం కాకుండా మొట్టమొదటిసారి మనం చూసాం మహిళా క్రికెటర్స్ ఎంత బాగా ఆడారో. అద్భుతం అది. సో అంటే ఒక సాధారణ స్థాయి నుంచి ఒక వ్యక్తి ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఒక క్రికెట్లో వాళ్ళ సత్తా చాటారు మహిళలు. అయితే ఇది ర్యాండమ్ ఇండియా పేరుతో ఒక చర్చా కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. లోకేష్తో పాటు మిథాలీ రాజ్ ఉన్నారు. కర్ణాటక క్రికెటర్ స్మృతి మంథాని కూడా ఉంది ఆవిడ. సో ఆవిడ ప్రస్తావించారు, ఈడెన్ గార్డెన్ లో జులన్ గోస్వామి పేరుతో ఒక స్టాండ్ చూశాను. సో ఈ ఏడాది విశాఖలోని విసిఏ ఏడిసిఏ స్టేడియంలో ఓ స్టాండ్ కి మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ పేరు పెట్టారు. ఈ ఏడాది మిథాలీ రాజ్ పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఏం చేశారంటే విశాఖలోని విసిఏ ఏడిసిఏ స్టేడియంలో ఓ స్టాండ్ కి మహిళా క్రికెటర్ పేరు ఉంచాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న కేసినేని చిన్ని అంటారు అతన్ని. అతను కూడా మేము ఆవిడ పేరు నమోదు చేశాము, పెట్టాము అని ఆయన ప్రకటించడం కూడా జరిగింది. ఎవరి పేరు పెట్టారు? మిథాలీ రాజ్ పేరు. సో ఈ విషయాన్ని స్మృతి మంథానా ప్రస్తావించారు. ఒక ఈడెన్ గార్డెన్లోనే చూసాం మనం, ఇంకెక్కడా కూడా లేదు. మొట్టమొదటిసారి విశాఖపట్నంలో మీ ప్రభుత్వం అమలు చేసింది అని లొకేషన్ ప్రశంసించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం కదండి. అంటే అప్పుడు లోకేష్ ఏమన్నారంటే మహిళా క్రికెటర్స్ నిధులు సమకూర్చాలి, వాళ్ళకి ఒక సాధికారత తీసుకురావాలి అనే దాని మీద మేము దృష్టి పెడుతున్నాము అన్నారు. అంటే మీరు మొదటి నుంచి తీసుకుంటే కనుక అయితే మహిళల విషయంలో దృష్టి పెట్టింది తెలుగుదేశం, ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో డ్వాక్రా గ్రూప్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు కూడా మహిళలకి చాలా చేశారు. వాళ్ళు ఉచిత సిలిండర్లు ఇవ్వడం కావచ్చు. అంటే వాళ్ళ అమ్మగారిని దృష్టిలో పెట్టుకుని అమ్మగారిని చంద్రబాబు నాయుడు గారు ఆవిడ కట్టెల పొయ్యి మీద ఎప్పుడైతే బాధపడుతూ ఆవిడ వంట చేసేవారో దాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలు కష్టపడకూడదు అనే ఉద్దేశంతో 3 ఉచిత సిలిండర్లు అనే ఒక పథకాన్ని తీసుకురావటం జరిగింది. అంటే ప్రతిదీ కూడా మహిళా సెంట్రిక్గా జరగాలి. అంటే మహిళ లేకపోతే ఒక కుటుంబం లేదండి. అదేవిధంగా మనకి ఎంతసేపు క్రికెట్ విషయం తీసుకుంటే మనందరం కూడా మహిళా క్రికెటర్స్ గురించే ప్రస్తావిస్తాము, వాళ్ళనే నెత్తిన పెట్టుకుంటాం. మీరు నిజంగా చెప్పాలంటే మహిళా క్రికెటర్స్ ఆడుతుంటే ఎక్కువ మంది చూస్తారా అని సందేహం ఉండేది. కానీ దాన్ని కాదని ఈసారి మొన్న జరిగిన ఏదైతే మ్యాచెస్ ఉన్నాయో మహిళలకి సంబంధించి వాటిని ప్రతి ఒక్కళ్ళు చూశారు, ప్రశంసించారు, ఆనందించారు. అది కావాలి. అంటే పురుషులతోటి మహిళలు ఏ రకంగానూ తక్కువ కాదు, అన్ని రంగాల్లో మేము వాళ్ళతో సమానంగా ఉండగలం, వాళ్ళని మించి కూడా చేయగలం కొన్ని సందర్భాల్లో అనేది ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటున్నారు. సో అంటే ఇప్పుడు స్మృతి మంథానా ఏమన్నారంటే ఇప్పుడు వైజాగ్లో ఏదైతే వీళ్ళు ఒక స్టాండ్కి మిథాలీ రాజ్ పేరు పెట్టారో, ఒక మహిళా క్రికెటర్ పేరు, దీన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాలు కూడా దాన్ని అమలు చేయాలి, వాళ్ళు కూడా ఆ రకంగా ఆలోచించాలి అని. అంటే బాధాకరమైన విషయం ఏంటంటేనండి, మీరు నార్త్ తీసుకుంటే నార్త్లో ఇంకా మహిళలకి సంబంధించి వివక్ష ఉంది. కంపేర్ టు సౌత్ మీరు తీసుకున్నారంటే మనతోటి కంపేర్ చేస్తే మనకి చాలా ఫ్రీడమ్ ఉన్నట్లు లెక్క. మీరు కావాలంటే వెళ్ళి రీసెర్చ్ చేయొచ్చు దాని మీద. నిజంగా చెప్తున్నాను, మనం వీఆర్ సో లక్కీ దట్ మనం చాలా రంగాల్లో చాలా విషయాల్లో మనం చాలా ముందంజలో ఉన్నాము. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇంకా అక్కడ మహిళల మీద వివక్ష కొనసాగుతోంది. మతపరంగా కూడా కొన్ని మీకు తెలుసు, మతాల పరంగా కూడా కొంతమందికి చాలా వివక్ష ఉంటుంది.
సో అది మొత్తం మీద ఏది ఏమైనా ఈ వివక్ష ఉండకూడదు. ఎట్ ద సేమ్ టైం మహిళల్ని పురుషులతో సమానంగా చూడాలి. ముఖ్యంగా పురుష క్రికెటర్స్తో సమానంగా మహిళా క్రికెటర్స్ కూడా అన్ని విషయాల్లో ముందంజలో ఉండాలి. వాళ్ళకి స్పాన్సరర్స్ ముందుకు రావాలి. వాళ్ళు ఇప్పుడు చూడండి ఎంతంత కోట్లు ఇచ్చి ఒక్కొక్క క్రికెటర్ని కొనుక్కుంటారు కదా. అవును. అలా మహిళలకు కూడా స్థాయి రావాలని మనం కోరుకుందాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.